నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా విధానంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టిందా? సచివాలయం కేంద్రంగా రాబోయే నెల రోజుల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయా అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి అప్పుడే 2.5 ఏళ్ల కాలం ముగిసిపోయింది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, అటుపై ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. అటు అధికారుల మార్పులు, ఇటు మంత్రుల మొత్తంగా ఎలక్షన్ టీంను రంగంలోకి దించేందుకు ముహూర్తం ఖరారైందనే టాక్ వినిపిస్తుంది. అసలు ఏం జరగబోతుంది? రేవంత్ బృందంలో చోటు దక్కేది ఎవరికి, ఉద్వాసన ఎవరికి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ ప్రచారం చేసి తెలంగాణ రాష్ట్రంలో అధికార పీఠం దక్కించుకొని సగం సమయం గడిచిపోయింది. 5 ఏళ్ల పదవీ కాలంలో అప్పుడే 2.5 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. వచ్చే 2.5 ఏళ్ల కాలాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారు. అందుకే అడ్మినిస్ట్రేషన్ పరంగా, ఇటు పొలిటికల్ పరంగా సీఎం రేవంత్ రెడ్డి గేరు మార్చారని తెలుస్తోంది. రాబోయే గ్రేటర్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ టార్గెట్ గా దూకుడు పెంచాలని సీఎం రేవంత్ డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలోనే తనకు అనుకూలంగా తన లైన్ లో స్పీడ్ గా పనిచేసే ఒక పక్క ఎలక్షన్ టీమ్ ను రెడీ చేసుకునే పనిలో సీఎం బిజీగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. అటు అడ్మినిస్ట్రేషన్ పరంగా మార్పులతో పాటు మరోవైపు రాజకీయ పదవులు భర్తీ ఒకేసారి చేసేలా ప్లాన్ చేశారని గాంధీ భవన్ వర్గాల టాక్. వచ్చే నెల రోజుల్లోపే తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి మార్క్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే వేగం పెంచి పాలనలో పారదర్శకత ఉండేలా క్షేత్రస్థాయిలో పనిచేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కొత్త డీజీపీని నియమించింది ప్రభుత్వం. దీంతో కొత్త డీజీపీ అదే స్థాయిలో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇక ఇప్పుడు అందరి కళ్ళు సెక్రటేరియట్ వైపు, కొత్త చీఫ్ సెక్రటరీ నియామకం వైపు మళ్ళాయి. ప్రస్తుతం ఉన్న సీఎస్ రామకృష్ణారావు ఎక్స్టెన్షన్ గడువు ఈ నెల ఆఖరుతో ముగియనుంది. దీంతో జులైలో కొత్త సీఎస్ ఛార్జ్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వారం 10 రోజుల్లోనే కీలక అధికారుల బదిలీలు ఉంటాయనే వార్త ఐపీఎస్ వర్గాల్లో గుబులు రేపుతుంది. దాదాపు 7 నుంచి 8 మంది ఐఏఎస్ లను ట్రాన్స్ఫర్ చేసేందుకు లిస్ట్ రెడీ అయినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు అధికారులు ఒకే శాఖలో ఒకే మంత్రి పేషీలో తిష్టవేసి చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో కొందరు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. ఇటీవలే ఒక డిపార్ట్మెంట్ లో జరిగిన బదిలీలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో సదరు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు 2-3 మంత్రులకు క్లోజ్ గా ఉంటూ తాము చెప్పిందే ఫైనల్ అన్నట్లు బిహేవ్ చేస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. పనితీరు మార్చుకోకుండా కీలక శాఖల్లో పాతుకుపోయిన వారిని బదిలీ చేసి తీరాలని డిసైడ్ అయ్యారట. సాధారణంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎస్ అడ్మినిస్ట్రేషన్ ట్రాక్ లోకి తెచ్చేందుకు తనదైన టీం ని ఏర్పాటు చేసుకోవడం రొటీన్ ప్రాసెస్. ఆ లెక్కన జులైలో ఐఏఎస్ అధికారుల బదిలీల పర్వం మరింత ఊపందుకోనుంది. అటు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఐఏఎస్, ఐపీఎస్ ల మార్పులు చేర్పులు ఒకవైపు ఉంటే, ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో మంత్రివర్గ ప్రక్షాళన టాపిక్ హాట్ కేక్ లా మారింది. ఆగస్టు మొదటి వారంలో మార్పులు చేర్పులతో కూడిన కొత్త కేబినెట్ కొలువు తీరనుందనే ముహూర్తం కూడా ఫిక్స్ అయిందంటున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 బెర్తుల భర్తీపై ఇంకా క్లారిటీ రానప్పటికీ సిట్టింగ్ మంత్రులలో 2-3కి ఉద్వాసన పలకడం ఖాయమనే లీకులు వస్తున్నాయి. కొత్త వారికి అవకాశం కల్పించే అంశంపై రకరకాల లాజిక్స్, ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నాయి. దీని వెనుక ఒక పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ ఉంది. కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ చేసిన క్యాస్ట్ ఈక్వేషన్స్, సోషల్ బ్యాలెన్స్ లను హస్తం పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారట. కేంద్రంలో ఏ కులాలకు ఏ ప్రాతిపదికన అవకాశం కల్పించారో బేరీజు వేసుకొని దానికి కౌంటర్ గా అంతకు మించి అనేలా రాష్ట్ర మంత్రివర్గంలో క్యాస్ట్ బ్యాలెన్స్ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ కు మెయిన్ టార్గెట్ బీజేపీనే. అందుకే రాజకీయంగా బీజేపీని ఢీకొట్టేందుకు సోషల్ ఇంజనీరింగ్ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు రేవంత్ రెడ్డి. ఎలక్షన్ టీం ఏర్పాటు చేయడం, కేబినెట్ ప్రక్షాళన చేయడం సీఎం రేవంత్ రెడ్డికి అంత ఈజీ కాదనే చర్చ కూడా సెక్రటేరియట్ వర్గాల్లో నడుస్తుంది. ఎందుకంటే ఈ చేంజెస్ రేపు రచ్చకు, కొత్త సమస్యలకు దారి తీస్తే పరిస్థితి ఏంటనే గుసగుసలు మొదలయ్యాయి. కొందరు మంత్రుల దగ్గర నమ్మకంగా ఉంటూ కీలక శాఖల్లో ఉన్న అధికారులను పట్టుబట్టి బదిలీ చేస్తే ఆయా అమాత్యులు హట్ అయ్యే ఛాన్స్ ఉంది. సీనియర్ ఐఏఎస్ లలో కూడా ఈ నిర్ణయాలు అసంతృప్తిని రాజేసే ప్రమాదం ఉంది. ఇక మంత్రులను పదవుల నుంచి తప్పించినా లేదా వారి శాఖలను మార్చినా అది మరింత పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. పదవులు కోల్పోయే అమాత్యులు రచ్చకెక్కుతారేమోనన్న ఆందోళన కూడా కనిపిస్తుంది. కోరుకున్న శాఖలు దక్కని మంత్రులు భవిష్యత్తులో కోల్డ్ వార్ తో ప్రభుత్వంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొచ్చు. కొత్త ఎలక్షన్ టీం ని ఏర్పాటు చేసుకునే క్రమంలో సీఎం రేవంత్ కు ఇటు అధికారుల నుంచి, అటు సొంత పార్టీ మంత్రుల నుంచి
పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ తలనొప్పులు తప్పేలా లేవు. ఏది ఏమైనా రాబోయే నెల రోజుల్లో తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ లో రాజకీయాల్లో అత్యంత కీలకం కాబోతుంది. జూలైలో కొత్త సీఎస్ ఎంట్రీ, ఆగస్టులో కొత్త కేబినెట్ కొలువు, మధ్యలో ఐఏఎస్ ఐపీఎస్ ల భారీ బదిలీలు. ఈ మార్పుల చేర్పులతో రేవంత్ రెడ్డి అనుకున్న ఎలక్షన్ టీం పక్కాగా సెట్ అవుతుందా, లేక కొత్త వివాదాలకు కేంద్ర బిందువు అవుతుందా? ఎలాంటి సంచలనాలు నమోదు కాబోతున్నాయో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.